నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ఆర్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నేత ఎంవి మైసూరారెడ్డి. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా సేవలందించి ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్న మైసూరారెడ్డితో ప్రస్తుత రాజకీయాలు, ఆయన రాజకీయ దారెటు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయనతోనే చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, నేను చెప్పింది నిజమేనా? మీరు యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారా, లేదంటే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారా? దూరంగానే ఉన్నాను. యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను. పాలిటిక్స్లో లేనని కాదు, ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు మా తరం మాదిరి లేవు. ఇప్పుడు ధన రాజకీయం ఎక్కువైపోయింది, ధన ప్రభావం రాజకీయాల్లో. మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే దాదాపు 80% నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఓటరుకు 2,000 రూపాయలు చొప్పున పంచినారు. కుటుంబ అభ్యర్థులు పంచినారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పంచినారు. ఒక నియోజకవర్గానికి దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు అవుతుంది. ఇద్దరి దగ్గర తీసుకుంటారు కానీ వాళ్ళ అభిష్టం ప్రకారం వేస్తారు ఓట్లు. అంటే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీకు. ఈ గత 2 ఎన్నికలకు కూడా మీరు దూరంగా ఉండడానికి కారణం ఈ ధన ప్రవాహమే అంటారా? అంటే అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఇంత డబ్బు ఈ వయసులో, అందులో ఈ వయసులో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు లేదు? మళ్ళీ చెడ్డ పనులు చేయాలా? అపకీర్తి మూట కట్టుకోవడం ఎందుకు? ఇంతవరకు మంచి పేరుంది రాజకీయాల్లో, ఎవరు తప్పులు పట్టేదానికి అవకాశమే లేదు. ఇటువంటి ఆర్థిక సంబంధమైన లావాదేవీల్లో ఇన్వాల్వ్ కావడము, చెడ్డ పేరు తెచ్చుకోవడము అనవసరమైంది అని చెప్పి నేను యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్నాను. అలాగే కొన్ని రాజకీయంగా తొందరపాటు నిర్ణయాలు అనేవి మైసూరారెడ్డి రాజకీయాలనే ప్రభావితం చేసింది అనుకోవచ్చా? తొందరపాటు నిర్ణయాలు ఏమి లేదు ఇందులో. తొందరపాటు నిర్ణయం చేసింది ఏమి లేదు, తొందరపాటు నిర్ణయాలు ఏమి లేవు. నేను ఒక్క పరిస్థితి, మొన్నైతే చాలా ఒత్తిడి కూడా చేశారు మా దగ్గర సంబంధించిన, రాజకీయానికి సంబంధించిన నాయకులైతేనేమి, స్నేహితులైతేనేమి, బంధువులైతేనేమి, ఉంటే బాగుంటుంది అని. కానీ ఆలోచన చేసిన తర్వాత వారికి కూడా ఇదే విషయం చెప్పాను. కాస్త ఆర్థిక పరిస్థితుల్లో నాకు అంత వనరులు లేవు, అవి ఖర్చు పెట్టడం ఇబ్బందికర సమస్య. అయితే 2004 ఎన్నికలకు ముందు టీడీపీలోకి కానీ, 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి కానీ వెళ్ళారు కదా, ఇదేమన్నా రాజకీయంగా మీకు ఇబ్బంది కలిగించింది అనుకోవచ్చా? 2004 అంటే కారణం వేరది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ముఖ్యంగా మొట్టమొదటగా అయితే మంచి స్నేహితులమే. ఆయన 94 ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పనిచేయటం జరిగింది. అప్పుడు నేను హోంమంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నా. ఆ ఎన్నికల్లో ఆయన నాకు వ్యతిరేకంగా పనిచేశారు. అందుకని మేము కూడా 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చేశాం. మళ్ళీ 98లో వచ్చాయి కదా ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు అందరం ఒకే పార్టీలో ఉన్నాం, బాగుండదు కదా అని ఆయన వచ్చి రిక్వెస్ట్ చేసినాడు. సరే ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి చేస్తాం నేను చేసినాం. 98లో ఆయనకే చేసినాం. 99లో ఎమ్మెల్యే అయ్యాను నేను. 2004 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఉన్న కాలంలో ఇద్దరు మామ అల్లుళ్ళ మధ్య తగాదా వచ్చింది. మామ తరపున సి రామచంద్రయ్య గారు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉండి, ఆయన పెద్ద మనిషి. అల్లుని తరపున నేను పెద్ద మనిషిని. రామచంద్రయ్య గారు ప్రపోజ్ చేస్తే అల్లుని అడుగుతానులే, ఆయన ఇష్టం పెట్టిందో అని చెప్పినాను. ఆయన అడిగితే న్యాయబద్ధంగా చేస్తే మాత్రం నేను ఒప్పుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు, పంచాయతీ చేసుకోవడానికి, రాజీ చేసుకోవడానికి అని అన్నారు. సరే అని హైదరాబాద్లో కలుద్దామని అంటే, వద్దులే ఎందుకు వీళ్ళంతా ఉంటారు, నేను తెలుగుదేశంలో ఉన్నా, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బాగుండదులే అని ఢిల్లీలో కలిసాం. ఢిల్లీలో కలిస్తే అదేదో పంచాయతీ మాట్లాడుతున్నాము. నేను ఏపీ భవన్లో దిగున్నాను, ఎమ్మెల్యే కదా అప్పుడు. ఏపీ భవన్లో TV9 రవిప్రకాష్ గారు ఎట్లా కనుక్కున్నారో కనుక్కొని నేను ఢిల్లీలో ఉన్నానని నన్ను ఫోన్ చేసి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏం మీరు PCC అధ్యక్షులను మార్చను వెళ్ళినారా అని. లేదండి, మేము PCC అధ్యక్షులు మార్చను కాదు, ఏదో సొంత పని మీద వచ్చినాము అని. సొంత పని అంటే ఏం పని అని అన్నారు. అంటే ఎలా చెప్పగలుగుతాను, ఈ పంచాయతీ అని చెప్పలేను కదా, ఏదో సొంత పని అని చెప్పిన. నాకు సొంత పని కాదు, ఏం కాదు, మా వాళ్ళ మధ్య పంచాయతీ మాట్లాడడానికి వెళ్ళిన. అది సత్యనారాయణ గారికి
ఎవరు చేరవేసినారు మిమ్మల్ని పిసిసి అధ్యక్షుడిగా తొలగించమని ఢిల్లీకి వెళ్ళినట్టున్నారు మైసూరారెడ్డి అని. ఆయన వచ్చి కంప్లైంట్ చేశాడు రాజశేఖర రెడ్డి. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చి సిఎల్పి లీడరు, నేను సిఎల్పికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అంటే నేను ఢిల్లీ నుంచి వచ్చేసరికి సిఎల్పి సెక్రటరీ తొలగించినాను. కొంచెం తొలగించేసరికి నాకు మనస్తాపం కలిగింది. అప్పుడే అసెంబ్లీలో యాక్టివ్గా ఉండేది నేనే కదా. ఇటా ఉన్న సమయంలో కొందరు మిత్రులు వచ్చారు మా జిల్లా నుంచి. డిఎల్ రవీంద్రారెడ్డి అయితేనేమి, శివరామకృష్ణ గారేమో వచ్చి ఈ నిన్నంత వరకు ఈ పార్టీలో మనకు మనగలేదు, పలకరించదు, ఎందుకు తెలుగుదేశం పోదామని వచ్చినారు. వస్తే సరే మాట్లాడదాంలే అని కడపలో కూర్చొని మాట్లాడినాము. మాట్లాడి హైదరాబాద్లో ఇతర మా సహచరులను కూడా అడుగుతాను, హైదరాబాద్లో కూర్చొని మాట్లాడి తర్వాత డిసైడ్ చేస్తాంలే అన్నాం. ఇక్కడికి వచ్చినాక డిఎల్ రవీంద్రారెడ్డి ఒక రోజు ముందు వచ్చి ఆయన నేరుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు. ఇంకా శివరామకృష్ణ మన ఇద్దరం బాగుండదులే, ఎందుకు పోదామని చెప్పి మేమిద్దరం అప్పుడు తెలుగుదేశంలో వచ్చేసినాం. అది పుట్టి కరెక్ట్గా వైఎస్ఆర్ తో విభేదాలు అనేవి ఇవేనా? అప్పట్లో విభేదాలు అంటే అవే తొలగించడమే అవి విభేదం అవుతుంది కదా అని అక్కడ జరిగినాను. సరే ఆయన ఎంపీ కంటెస్ట్ చేయమన్నారు. ఎంపీ కష్టం అండి, ఎంపీ సీటు కడపకు ఎంపీ సీటు అని అంటే లేదులే ఎవరు లేరు, నువ్వు కంటెస్ట్ చెయ్యి, సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం కదా అని వీరశివారెడ్డి ఉన్నారు. బాగుండదులే, నువ్వు ఎంపీ కంటెస్ట్ చేయి, ఏమైనా పొరపాటు జరిగితే నీ భవిష్యత్తు నేను చూసుకుంటానులే అని అన్నాడు. సరే అంత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడిగితే కాదన్నాక నిలబడినాను. ఆ ఎన్నికలో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత రాజ్యసభ ఇచ్చారు. నాకేమో గౌరవించాడు, రాజ్యసభ ఇచ్చారు, పాలిట్ బ్యూరో మెంబర్ చేశారు, అన్ని గౌరవాలు ఉన్నాయి, నేనేం కాదండి. రాజ్యసభ అయిపోయిన తర్వాత ఏమన్నా పనులు ఉన్నప్పుడు పిలిచండి వస్తాను నేను చెప్పి వచ్చినాను. సరే అవసరం ఉన్నప్పుడు పిలుస్తాన్నారు, మాట్లాడుతాను, వస్తాను నేను. వైఎస్ఆర్తో విభేదాలున్న మీరు మళ్ళీ ఆయన కొడుకు పార్టీలోనే చేరారు కదా, సో దానికి రీజన్? రాయలసీమ ఉద్యమం చేసినప్పుడు ఉద్యమంలో మాసీమ రాజగోపాల్ రెడ్డి గారు అని ఆయన నాకంటే వయసులో పెద్ద, గురువుగా ట్రీట్ చేస్తాను. ఆయన కుమారుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా ఉన్నాడు. పార్టీ మారండి అని అంటే ఇప్పటికే నేను కాంగ్రెస్లో ఉన్నాను, తెలుగుదేశం పోయినాను, వాళ్ళు కూడా రాజ్యసభ ఇచ్చి గౌరవించినారు, నేను పార్టీలు మారితే చెడ్డ పేరు వస్తుంది, నాకెందుకు ఆ చెడ్డ పేరు అని కూడా చెప్పాను. చెప్పి నేనేమో దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. ఒకరోజు వచ్చి గుంటూరు నుంచి వస్తున్నాడు అతను. వస్తా అంటే బ్రేక్ఫాస్ట్ కంటే రావాలని. బ్రేక్ఫాస్ట్ పెళ్ళిళ్ళు అంటే ఎవరి దగ్గరికైనా వెళ్తాం కదా, అదేం తప్పు కాదు కదా. రాజకీయపరమైన పరిణామాలు అంటే వద్దులే అని చెప్తాము. ఏదో బ్రేక్ఫాస్ట్ కంటే సరే దాన్ని ఏం ఇబ్బంది కానీ బ్రేక్ఫాస్ట్కి పోయినాను. అప్పుడు ప్రస్తావించినారు జగన్మోహన్ రెడ్డి చేరాలని. ఏదో నిర్బంధంగా లేదని చెప్పలేను కదా, మాట్లాడిన తర్వాత చెప్తానులే అని అన్నాను. నలుగురితో మాట్లాడి ఆలోచన చేస్తానులే అని చెప్పినాను, ఇంతవరకే కానీ నేను చేస్తానని చెప్పలేదు. బయటకు వచ్చి తల్లికి కండువా కప్పడము, ప్రెస్ వాళ్ళంతా చేరినట్టు నన్ను ఆ పార్టీలో చేర్చేసినారు. సో అలా మీ అంతటా మీరు కాకుండా అందరూ కలిపి చేర్చారు. ఇంకా అట్లే ఇంకా సరే ఇంకా ఆయన పిలిపించి మాట్లాడింటే సరిపోయింది. చంద్రబాబు గారు ఆయన సస్పెండ్ చేసినారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నాకు విధాయకం లేదు కదా. ఒక 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలోనే పనిచేసినాను. తర్వాత ఏదో ఇష్టపడలేదు, వచ్చేసినాను. అంటే ఇప్పుడు మీరు ఇష్టపూర్వకంగా అందులో జాయిన్ అయ్యారా ఇవన్నీ పక్కన పెడితే, బేసిక్గా వైసీపీలో పెద్దగా సీనియర్లు లేని సమయంలోనే మీరు చేరారు, అయినా కానీ ఎందుకని ప్రాధాన్యత లేదంటారు? అంటే ప్రాధాన్యతనిచ్చారు, మాట్లాడుతున్నారు, కానీ ఏదో నాకు నచ్చక వచ్చేసినండి. బాబుతో ఉన్న విభేదాలు చెప్తారా? బాబుతో ఆయనతో విభేదాలు ఏమి లేవు, నేను గౌరవంగా చూస్తాను కూడా. అండ్ జగన్ సీఎం కావాలని అనుకున్నారు కానీ ఆయన సీఎం అవ్వకముందే మీరు బయటకు వచ్చారు, ఎందుకని? ఏమి నచ్చలేదు? ఆయన ఏదో నాకు నచ్చలేదు, నచ్చక వచ్చేసినంత. అంటే పర్టికులర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? పర్టికులర్ పాయింట్స్ అంటే చెప్పలేను, జనరల్గా ఏదో నచ్చలేదు, నచ్చక వచ్చేసి. అలాగే రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులు ఉన్నారు, అంటే 95 నుంచి కూడా
సీమ సీఎంలే ఉన్నారు, అయినా కానీ ప్రత్యేక రాయలసీమ అని ఎందుకు ఇంకా అంటున్నారు? ఇది ప్రత్యేక రాయలసీమ అని అప్పుడు అనలేదు. ఉమ్, రాయలసీమ అభివృద్ధిని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాము, రాయలసీమ అభివృద్ధిని గురించి పోరాటం చేశాము. 83లో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్, తెలుగుగంగ ప్రాజెక్టు ప్రకటించినాడు. ఉమ్, సరే, దాని స్వరూప స్వభావాలు ఎట్టున్నాయి అని అంటే, కడప జిల్లాకు కానీ ఈ ఈ కర్నూలు జిల్లాకు కానీ ఎలాంటి ఉపయోగాలు లేవు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ ద్వారా కుందు నదిలో నీళ్ళు వేసుకొని కుందు నది నుంచి పెన్నా నదిలో పోయి సోమశిలకు ఉమ్, వాళ్ళ రిజర్వాయర్లకు వెళ్ళేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. అదే కాలం మద్రాసు చెన్నైకి పోతుంది. ఉమ్, ఏపీనాపి దగ్గర చెన్నైకి స్టార్ట్ అవుతుంది. ఇక అది అనుమానాలకు దారితీసింది. రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టారు. జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టినప్పుడు ఈ డిమాండ్ పెరుగుతాయి కదా, డిమాండ్ అన్నీ రావటము, రైల్వే లైన్లను గురించి, రోడ్లను గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, నీటిపారుదల రంగాన్ని గురించి, అన్నింటి గురించి కూడా డిమాండ్స్ ఉన్నాయి దాంట్లో. ఉమ్, అఖిలపక్ష రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీలో. రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ పిలిపించారు, రాయలసీమ బంద్ అని. అప్పుడు రాయచోట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు బీజేపీ నాయకుడు పురుషోత్తం రెడ్డి అని. ఆ మీటింగ్కి పోయినాం. అప్పుడు పోలీసులు 144 సెక్షన్ పెట్టడము, ఆ మీటింగ్ చెదరగొట్టడం జరిగింది. ఉమ్, సరే, వచ్చి ఆ ఎస్ఐ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. ఉమ్, అక్కడున్న ఏఎస్పి లోపల వేయండిలా మనకెందుకు అని ఆయన వెళ్ళిపోయినాడు. ఏఎస్పి గారు ఉమ్, జైలులో సెల్లో వేసిన తర్వాత అక్కడ కొందరు చిత్తూరు నాయకులను కూడా అరెస్ట్ చేసినారు ఉద్యమానికి సంబంధించి. ఇంకా మేము మాట్లాడుతూ కూర్చుంటే ఆమె అర్ధరాత్రి అయినాక ఎస్పీ గారు వచ్చినారు, వెంకటేశ్వర్లని. ఆయన వచ్చి ఆమెను ఎవరు కడప నుంచి వచ్చిన వాళ్ళని తీసి అప్పుడు సమితి ప్రెసిడెంట్ బాగా కొట్టినాడు. మిమ్మల్ని? ఓ, కొట్టినాడు. బంద్ చేయని వచ్చినావా అది ఇది అంటే, బంద్ న్యాయంగా బంద్ ఆర్గనైజ్ చేయడానికి వచ్చినామండి, ఇక్కడ ఉండే నాయకులను కలిసి మాట్లాడిపోదాం అనేసి వచ్చినాము. ఆయన నేనంటే లేక కొట్టినారు. అప్పుడు ఆడ అడ్వకేట్స్ కూడా అంతా రాయలసీమ మీద అభిమానం ఉన్న అడ్వకేట్లు అందరూ, ఈయన అమర్నాథ రెడ్డి గారి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన లీడ్ తీసుకొని ఆయన వచ్చి ఆమెను కోర్టులో ఫైల్ చేసి పోలీసులకు లేక సరెండర్ చేసి చెప్పినారు అడ్వకేట్లు, నిన్ను కొట్టింది మేజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇవ్వని. మేజిస్ట్రేట్కు చూపించాను, దెబ్బలు చూపిస్తే ఆయన కూడా బాధపడి రిజిస్టర్ చేయమన్నారు కంప్లైంట్. ఇంకా విధాయకం లేక చేసినారు కంప్లైంట్. మళ్ళీ తర్వాత ఎప్పుడో నేను హోమ్ మినిస్టర్ అయినాను. హోమ్ మినిస్టర్ అయినాక ఆయనకు ప్రమోషన్ రావాల్సింది డిఐజీగా. ఎస్పీ నుంచి డిఐజీగా రావాల్సి ఉంటే వీరనారాయణ రెడ్డి గారు ఐజీ లా అండ్ ఆర్డర్ ఉండే. మీకు అప్పుడు ఆ సందర్భంలో అంటే ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ గాని ఇట్లా అనిపించిందా? ఇంత బాగా ఇట్లా మిమ్మల్ని కొట్టారు? తను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. ఆయన ఒకరోజు వచ్చి నా దగ్గర కూర్చొని, నీకు రాయలసీమ ఉద్యమంలో ఎస్పీ నిన్ను కొట్టినాడు కదా అని. అవును, ఎవరో వెంకటేశ్వర్లు అని అనుకుంటా, కొట్టినారు, కొట్టి నన్ను నాయకుని చేసినారులే రాయలసీమకు అని నేను నవ్వుతా. అట్లా ఆ ఫీలింగ్ ఉందా నీకు అని. మరి అంతే కదా, ఏదో అతను కొట్టినాడు, మళ్ళీ రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు అయితే ఇంత పేరు వచ్చింది కదా. ఎస్పీ మళ్ళీ మిమ్మల్ని కలిసారా? వస్తే అతనికి ప్రమోషన్ వస్తే ఇస్తావా అని నవ్వుతా. ఏమో మరి, నాకేం ఫైల్ ఏం రాలేదు, చట్టబద్ధంగా ఉంటే ఇస్తాను ప్రమోషను అన్నాను. సరే, వారం రోజులకే మా ఓఎస్డి ఉండే జయరామ్ రెడ్డి అని, ఆయన గ్రూప్ 1 సర్వీస్లో అయినాడు. అడిషనల్ ఎస్పీగా ఉంటే ఓఎస్డీగా పెట్టారు. ఎందుకంటే పెద్ద డిపార్ట్మెంట్ కదా, పోలీస్ శాఖకు సంబంధించి ఒకరు ఉంటే బాగుంటుందని పెట్టారు. ఆయన ఫైల్ తీసుకొని వచ్చిన ఫైల్ పెట్టినారు. ఫైల్ చూస్తుంటే ఆయన ఈ ఫైల్ వచ్చింది, ఎస్పీ ఫైల్, ప్రమోషన్ ఫైల్. మా పిఎస్ వండుకొని ఫైల్ చూస్తే ఎవరి ఫైల్ అనుకున్నా సార్ ఇది అంటే, ఎవరిదో చూడలేదు కదా నేను అంటే, ఫలానా వ్యక్తిది అని. ఏమి ఎట్లుంది ఫైలు అని అంటే, అందరూ ఫేవరబుల్గానే రాసినారు. జయరామ్ రెడ్డి ఉన్నాడు, ఆయన్ని పిలిపించాను.
ఆయన ఫైల్ చూడమని నేను చూసి ఫైల్ ఏమో కరెక్ట్గానే ఉందని మళ్ళీ ఫైల్ అంతా, ఎందుకంటే ఆ ఫైల్ క్రిటికల్ కదా, బాగున్నది కదా అనే ఫైల్ చూసి చదివిన తర్వాత నేను కూడా సాటిస్ఫై అయ్యి ప్రమోషన్ ఇచ్చినాను. అప్పుడు ఐపీఎస్లంతా ఎదురు చూస్తున్నారు, కడపతను కదా ఈయన కచ్చగడతాడు డెఫినెట్గా ఈవోడు ప్రమోషన్ అని. ఆయన ప్రమోషన్ ఇచ్చినప్పుడు అప్పుడు డిపార్ట్మెంట్లో అందులో నేనంటే ఓహో లేదు ఈయన వేరే తరం మనిషి ఉన్నట్టున్నాడు, అంత పోలీసు లాకప్ వేసి కొట్టినా కానీ మళ్ళీ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చిన ఘనత అని అప్పటి నుంచి కొంచెం డిపార్ట్మెంట్లో నాకు బాగున్నాడు పేరు. సార్ మీరు వైఎస్, చంద్రబాబు, జగన్ ఈ ముగ్గురిని కూడా దగ్గరగా చూసిన వ్యక్తి మీరు. సో వారి ఆలోచనలు ఏంటి, అలాగే సీఎంలుగా వాళ్ళ పనితీరుని మీరు ఎలా చెప్తారు, డిస్క్రైబ్ చేస్తారు? అంటే ఇవి ఏమవుతుందంటే సీఎంలో నేను పనితీరు గురించి అంటే ఎవరి భావాలు ఎవరి శైలి వాళ్ళకు ఉంటుందిలేండి, దాని గురించి కాదు, అది వేరే. మీరు ఒక సీనియర్ మోస్ట్ కానీ పరిపాలనకు సంబంధించి ఏమవుతుంది అని అంటే రెవెన్యూ చూసుకొని వాళ్ళ పరిపాలన చూడాల్సిందంట. రెవెన్యూ చూసుకోకుండా వాళ్ళ పరిపాలన చూస్తే ఏం కనపడదు. రెవెన్యూ అనేది ప్రజలందరూ పన్నులు కడతారు. మీరు అనుకోవచ్చు మేమంతా ఎప్పుడు పోయి కట్టినాము అని, కానీ ప్రతి వస్తువు మీద ఉంటుంది కదా పన్ను. మీరు ట్యాబ్ చూస్తున్నారు, ఆ ట్యాబ్లోనే పన్ను ఉంటుంది. అట్లా పన్నులు మనము తెలియకుండానే ఏ వస్తువులు కొంటామో వస్తువుల ద్వారా పే చేస్తుంటాం. ఒక కాఫీనే తీసుకుంటే 4 పన్నులు ఉన్నాయి. కప్పు మీద ఉంది, తర్వాత షుగర్ మీద ఉంది, మిల్క్ మీద ఉంది, డికాక్షన్ మీద 4 పన్నులు కడతాం. అట్లా పన్నులు అది రెవెన్యూ ఆఫ్ ది స్టేట్ అవుతుంది. సెంట్రల్ నుంచి వచ్చే గ్రాంట్లు అయితేనేమి, సెంట్రల్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్ అన్నీ కలుపుకుంటే రెవెన్యూ అవుతుంది. రెవెన్యూ బట్టి అంచనా వేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి హయాంలో ఒక రకంగా ఉన్నాయి. మేము క్యాబినెట్లో ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ చీఫ్ మినిస్టర్లు ఉండి, చెన్నారెడ్డి టైంలో అంటే నేను క్యాబినెట్ మినిస్టర్ కాదు, ఉండిన తర్వాత ఎవరైనా వర్కర్స్ పనులు అడుగుతుంటారు కదా. నేను 94లో ఓడిపోయినాను కదా. దిగినప్పుడు మా బంధువు ఒక ఆయన వచ్చి ఎప్పుడు అడిగినా డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు అంటాంటివి, ఏందా ఇప్పుడు చూడు చంద్రబాబు నాయుడు వచ్చి నీరు మీరని పెట్టిన్నారు కదా పత్రం, ఏడ చూసినా చెరువుల్లో ₹1,00,000 వర్కులు పెట్టి వర్కర్స్కి ఇస్తున్నారు, మీరేమో డబ్బులు లేవంటే. నేను ఈ బడ్జెట్ మీద మాట్లాడుతుంటాను కదా 99లో, నాకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ చాలామంది సలహాలు ఇస్తుండేవాళ్ళు. సలహాలు ఇచ్చినప్పుడు ఈ ప్రశ్న అడిగితే ఎందుకు సార్ రెవెన్యూలు చూడండి అని అన్నారు. లైబ్రరీకి వెళ్ళి 1950 నుంచి ఏ ఇయర్ ఎట్టొచ్చిన యాక్చువల్ అకౌంట్స్ తీశాను. 1950 నుంచి 50 కోట్ల రెవెన్యూతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫామ్ అయింది మొట్టమొదటగా. మేము దిగిపోయే నాటి రామారావు వీళ్ళు అంజయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి అది 800 కోట్లు ఉన్నది. మేము రామారావు వచ్చిన తర్వాత దాన్ని 1000 కోట్లు చేసాం, వచ్చింది రెవెన్యూ. మేము ఉన్నప్పుడు 1500 కోట్లు లాస్ట్ 94లో. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అది 30,000 కోట్లకు చేరింది రెవెన్యూ. ఎందుకంటే ఆయన వ్యాట్ అనేది ట్యాక్స్ తీసుకొచ్చినారు. వ్యాట్లో అన్ని వస్తువులు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. లేని వస్తువులు మట్టి కుండలు, చేతితో చేసిన వ్యవసాయ పనిముట్లు ఎవరు వాడడం లేదు కదా ఇప్పుడు. కుంకుమ మీద ఇటువంటి చిన్న ఏయో ఆదాయం లేని వస్తువుల మీద పన్ను వేయలేదు కదా, మిగతాటన్నీ ట్యాక్స్ వేసినారు, పర్సంటేజ్లు పెంచినారు. పెంచే తల్లికి 1,500 ఉండే ఆదాయం 30,000 కోట్లకు పోయింది. అందువల్ల ఆయన ఎక్కువ పనులు చేయడానికి అవకాశం వచ్చింది. మా బంధువు అనే మాట అక్కడ రిఫ్లెక్ట్ అయింది. మేము ఉన్నప్పుడు డబ్బులు లేవు, ఏదైనా పని చేయాలంటే ఆయన చెప్తా అంటే నేను 20 లక్షల రూపాయలు తీసిపోయి ఒక రోడ్డు వేసాను, అదే పెద్ద పని అప్పుడు ఆ కాలంలో. అటువంటిది 4 లక్షలు ఊరూరా గ్రామ చెరువుల్లో రమ్మన్నమాట, నీరు మీరు కింద. అందువల్ల ఆ ఆదాయం పెరిగేతలకి ఇచ్చారు. కానీ ఆయన ఉన్నప్పుడు 30,000 కోట్లు ఉన్నది.
మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి తెలిసి అది 80,000 కోట్లకు పెరిగింది. 80,000 కోట్లు పెడితే అప్పుడు బాగానే ఉంటుంది కదా. జలయజ్ఞమైన పనులన్నీ మొదలు పెట్టినారు కదా. అన్ని ప్రాజెక్టుల వర్కులు మొదలు పెట్టారు. అట్లా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మొదలు పెట్టారు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టినారు. ఇవన్నీ వచ్చినాయి కదా. ఎందువల్ల వచ్చినాయంటే 80,000 కోట్లకు ఆదాయం జరిగింది కాబట్టి. అప్పుడు ఎట్లా కంపేర్ చేస్తాం ఇద్దరు చీఫ్ మినిస్టర్లను? చేయలేం కదా. అందువల్ల ఇవి ఆదాయాలను బట్టి చూడాలి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైంది, తెలంగాణ ప్రత్యేకమైంది. నేను 3 సంవత్సరాల కిందటి చెప్తున్నాను. ఎందుకంటే యాక్చువల్ అకౌంట్స్ 2-3 సంవత్సరాలు వెనుకే వస్తాయి. 2 రాష్ట్రాలు కలిపి ఆ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో 1,20,000 కోట్ల ఆదాయం ఉంది. ఈ రాష్ట్రంలో 1,10,000 కోట్లు ఉంది. అంటే 2,30,000 కోట్లు ఉంది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తీసుకుంటే. అంత ఆదాయం పెరిగింది. ఆదాయం పెరిగినా ఇప్పుడు అభివృద్ధి అనేది కుంటుపడింది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకోవడం, చేతులు ఎత్తుకొని కూర్చున్నారు. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలు మంచివే, చాలా మంచివే. చాలామందికి ఆదాయం వనరు సమకూరేట చేసినారు. అయినా ఓడిపోయారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని ఇచ్చారు. నేను అందరికీ ఇస్తున్నాను కదా, నాకేం వాళ్ళు ఓట్లు వేస్తే బెనిఫిషరీస్ ఓట్లు వేస్తే చాలా గెలుస్తాను కదా అని అనుకున్నాను. కానీ 11 సీట్లే వచ్చినాయి. ఎందుకంటే ఇంత ఆదాయం వచ్చేటప్పుడు అభివృద్ధి కూడా చేసి ఉండాల్సింది, చేయలేదు. సంక్షేమం చేసి కూర్చుంటున్నారు. కానీ దానివల్ల ప్రజల్లో వ్యతిరేక భావాలు వస్తున్నాయి. ఇక కొన్ని ప్రాజెక్ట్స్ విషయం తీసుకుంటే హంద్రీనివా కావచ్చు, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలుగొండ, సోమశిల, కండలేరు వంటి ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఏంటి సీఎంలు పట్టించుకోవడం లేదంటారు? అంటే కొంత ఇదే చెప్తాను కదా. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమంలో మునిగిపోయా. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు అయితే హంద్రీనివా మెయిన్ కాలువలు తీశారు, చెరువులకు నీళ్లు పెడుతున్నారు. ఎస్ఆర్బిసి కూడా మెయిన్ కాలువను చాలా వరకు తీసినారు. కానీ గండికోటలోనూ నీళ్లు పెడుతున్నారు, వామకొండ సాగర్లో నీళ్లు పెడుతున్నారు, సరళ సాగర్కు నీళ్లు పెడతారు. కానీ పొలాలకు పారవు, పిల్ల కాలువలు లేవు. అలాగే తెలుగు గంగ కింద కూడా చాలా మటుకు అట్లే ఉంది పరిస్థితి. బ్రహ్మంగారి మఠం అయితేనేమి, వెలుగోడు రిజర్వాయర్లు అయితేనేమి పెడతారు. పిల్ల కాలువలు లేదని పంట పొలాలకు వెళ్ళడం లేదు. అంటే ఎస్ఆర్బిసి కూడా గోర్కల్లో కానీ అవుకులో కానీ అదే కంటిన్యూ గండికోటకు కానీ ఉంది. కానీ ఆ చెరువులకు నీళ్ళు వస్తాయి కానీ ట్యాంకులకు పిల్ల కాలువలు తీయటం లేదు. ఏమి రానంటే సంక్షేమ కార్యక్రమాల్లో రాలేదని నేను అంటుంటారు. అదే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు. హరీష్ రావు గారు అయితేనేమి, కేటీఆర్ గారు అయితేనేమి, గుడ్డు మీద వెంట్రుకన్నట్టు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఆదాయం చూసుకోవాలి కదా. మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులను కూడా మీరు చూసుకొని మాట్లాడితే అది విఘ్నతగా కనపడుతుంది. ఊరికి ప్రతిదీ విమర్శించంటే అది నవ్వులాటగా ఉంటుంది. అక్కడ అదే పరిస్థితి వస్తుంది. ఏమిరంటే చంద్రబాబు నాయుడు పరిపాలనాధ్యక్షుడే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అనుభవం ఉంది. ఆయన కూడా 6 సూత్రాలని సూపర్ 6 అని పెట్టినాడు. అవి 1-2 ఇస్తున్నారు కానీ అన్నీ ఇవ్వలేకపోతున్నాడు. ఏమంటే రెవెన్యూ చాలా వస్తుంది, దానివల్ల ఇబ్బందులు పడి చెడ్డ పేరు వస్తుంది. ఇక మీరు ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో కానీ మీరు మంత్రిగా పనిచేశారు కాబట్టి ఇప్పటికీ మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక, అంటే మీరు సీమకి ఏం చేశారు అని అంటే ఏ విషయాలు ఎక్కువగా మీరు హైలైట్ చేస్తారు? అంటే అప్పుడు మేము జనార్దన్ రెడ్డి గారి టైం అయితేనేమి, భాస్కర్ రెడ్డి గారి టైంలో అయితేనేమి పెట్టినట్టే కదా. ఈ రాయలసీమ థర్మల్ పవర్ హౌస్ అప్పుడే శంకుస్థాపన చేసింది. దానికి నిధులు మంజూరు చేసింది. వెంకటస్వామిని ఒక మెంబర్గా వేసి మెంబర్ జనరేషన్గా పెట్టించి ఆ నిర్మాణం చేపట్టినాం కదా. థర్మల్ సిస్టమ్ ఏదైతే కోరినామో అది. తర్వాత ఇక్కడ
శ్రీరామరెడ్డి గారిని అడ్వైజర్ అప్పుడు మాకు, ఆయన ఇరిగేషన్ సైడు, ఆయన ఓఎస్డీగా పెట్టి ఈ ఇరిగేషన్ సైడు గాలేరు నగర్ అయితేనేమో అప్పుడే కదా మొదలుపెట్టింది. తెలుగు గంగ కింద రాయలసీమలో ఉన్న పనులు కూడా మొదలుపెట్టింది, అప్పుడే మొదలుపెట్టింది. సో దాదాపు ఇప్పుడు మీరు 45 ఏళ్లుగా ఉన్నారు సార్ రాజకీయాల్లో. సో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి? అప్పుడు ఈ ధన ప్రభావం అనేది లేదు ఎలక్షన్లో. ఏదో ఉన్న వేలు లక్షల్లోనే ఖర్చు అవుతుండే కానీ అవి సొంత నిధుల నుంచి ఇబ్బంది లేకుండా ఖర్చు పెడతా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కోట్లలో లేకపోయింది. కోట్లలో లేకపోయేసరికి ఇంకా ఎన్ని సమస్యలతో కూడుకుంటుంది. అది తేడా ఉంది అప్పటికి ఇప్పటికీ. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పటికీ నీటి విభేదాలు అలాగే ఉన్నాయి. అండ్ ఈ గురు శిష్యులుగా ఉన్నటువంటి రేవంత్ కానీ చంద్రబాబు కానీ ఇప్పుడు సీఎంలుగా ఉన్నారు. సో వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? అవుతాయిలేండి, పరిష్కారం కాకేముంది, కాకపోయేది ఏం సమస్య ఉంది. ఇప్పుడు ఈడ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కాకపోతే ఒకటి, గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు మళ్లింపు పోలవరం నుంచి ఉంది కదా ఒకటి. ఆ మళ్ళించినప్పుడు దాదాపు 80 టీఎంసీలు మళ్ళించుకుంటే దానికి బచావత్ ట్రిబ్యునల్లోనే కేటాయించినారు. 80 టీఎంసీలు కేటాయించినప్పుడు 80 టీఎంసీల్లో 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్రకు పోతాయి. మనకు కృష్ణాలో వచ్చే నీటిలోనే అవి పట్టుకుంటారు. తర్వాత 45 టీఎంసీలు ఉన్నాయి. 45 టీఎంసీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించినారు. అంటే నాగార్జున సాగర్ అప్పర్ రీచెస్లో ఖర్చు పెట్టమని. కానీ ఆ 80 టీఎంసీల్లో 40 టీఎంసీలు కొంత కోరచ్చు తెలంగాణ ప్రభుత్వం. కానీ వీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 45 టీఎంసీలు కేటాయించుకున్నారు. అంత రాదు కదా, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. ఇప్పుడు ఆంధ్రాకు కూడా వాటా ఉంటుంది, కావాలంటే కొంత తెలంగాణకు కూడా అడగచ్చు. కానీ 45 టీఎంసీలు రావు కదా. అవి ఎందుకంటే కేటాయించకపోతే ఏమనుకుంటారో జనం అని కేటాయించుతున్నారు. చర్చలు చేసుకుంటారు. ట్రిబ్యునల్ ఉంది, మళ్ళీ ట్రిబ్యునల్లో అవార్డు వస్తుంది. అయితే రాష్ట్ర విభజన అయ్యాక చూశారు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చూశారు. సో మొత్తంగా మీరు మీ అబ్జర్వేషన్లో రాష్ట్ర విభజన అనేది 2 తెలుగు రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? అంటే కొంత పరిశ్రమలకైతేనేమి కానీ ఢిల్లీలో మనకి ఎక్కువ మంది ఎంపీలు ఉంటే కనుక ఆ రాష్ట్రంకు కొంచెం పరపతి ఉంటుంది, వాయిస్ ఉంటుంది. పరపతి అంటే వాయిస్ ఉంటుంది పార్లమెంట్లో. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైతే 42 సీట్లు ఉన్నాయి. 42 మంది ఎంపీలు అంటే ఏ ప్రభుత్వం అయినా కొంచెం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విడిపోయే తల్లికి సీట్ల సంఖ్య తగ్గిపోతుంది కదా. తగ్గిపోయినప్పుడు ఆడ వాయిస్ లేకుండానే పోతుంది ఢిల్లీలో. అదొక ఇబ్బంది ఉంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందే కదా, ఉమ్మడిగా ఉన్నప్పుడు డెవలప్ అయిందే కదా. ఉమ్మడి రాష్ట్రానికి ఉండే లాభాలు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాయి. అప్పుడు ఏదో తెలంగాణ ప్రత్యేకం ఉండాలా, వాళ్ళు ఉండాలి, ఆంధ్ర వాళ్ళు తొందర అది ఇది అని ఏదో ఈయన టీఆర్ఎస్ అప్పుడు సాగు చూపి ఆ ఉద్యమం కంటే కూడా ఎందుకో సోనియా గాంధీ పట్టుదలగా ఇచ్చింది రాష్ట్రాన్ని, తెలంగాణను. నేను మాట ఇచ్చినా ఎవరు వెళ్ళి చెప్పినా వినకుండా నేను మాట ఇచ్చినా అని అంటూ నిరాహారదీక్ష కూర్చున్నాడు. ఏం నిరాహారదీక్షలేండి, అందరికీ తెలిసిందే. ఆయన లేచిపోతాను ఏదన్నా హామీ ఇస్తే అంటే కూడా లేదు 2 రోజులు కూర్చోండి అని చెప్పి రాజ్యసభలో స్టేట్మెంట్ ఇచ్చాడు చిదంబరం గారు. ఎందుకు ఆమె మరి పట్టుదల బట్టి చేసింది. సో ప్రస్తుత రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి అనేదాన్ని మీరు సమర్థిస్తారా? ఒకవేళ సమర్థిస్తే దానికి కారణాలు ఏంటి? కక్ష సాధింపు అంటే ఏ అక్రమాలు జరిగినాక తప్పకుండా ఉంటాయి కదా. ఇప్పుడు లేటెస్ట్దే తీసుకుందాంలేండి, గతంలోకి వెళ్ళేదానికంటే లేటెస్ట్దే తీసుకుంటే ఈ ఫార్ములా ఈ రేస్ ఉంది కదా, ఈ దీంట్లో కేటీఆర్ గారిని ప్రథమ ముద్దాయిగా చేర్చినారు ఏసీబీ వాళ్ళు, తెలంగాణ ఏసీబీ. మా మీద మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఖర్చు సాధించేదానికి అనేది. కానీ వాళ్ళు 3 అంశాలు అయితే ఏమిటి ఉన్నాయి కదా, కేసుల గురించి కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు కానీ
ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఒకటేమిటి, క్యాబినెట్ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేసినారు. అగ్రిమెంట్ కాకముందే నిధులు విడుదల చేసినారు. మూడవది ఏమిటానంటే ఈ డాలర్లు పే చేస్తారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ పర్మిషన్స్ కూడా తీసుకోకుండానే డాలర్లలో వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసినారు నిధులు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు పెడతారా, అక్రమంగా బనాయిస్తారా అని అంటారు. కానీ విషయాలు అయితే ఉన్నాయి కదా, ఇది దర్యాప్తు జరగాల్సిందే. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడైతే 50 కోట్లు ఇచ్చినారంటారు. ఏసీ వాళ్ళు గ్రీన్కో వాళ్ళు బాండ్లు కొన్నారు బీఆర్ఎస్వి అని ఒకటి లేటెస్ట్గా వస్తుంది కదా న్యూస్. అలాగే ఆ 50 కోట్లు ఎండ్ ఎక్కడికి పోయింది అనేది చూడాలా. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. అదే హైకోర్టు అదే మాట, ప్రాథమికంగా ఉంది కేసు, ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. దర్యాప్తుని నిలుపుదల చేయలేమని చెప్పి ఇచ్చినారు హైకోర్టు. సుప్రీంకోర్టు పోతాను. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని అనుకుంటున్నారు అంటే నేను అనిపించేది కాదు. కేసు దర్యాప్తు జరిగినప్పుడు దాని పురోగతిని బట్టి లభించే సాక్ష్యాధారాలను బట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సాక్ష్యాధారాలు ఏమి లభ్యం కాకపోతే ఉండదు. సాక్ష్యాధారాలు లభ్యం అయితే అరెస్ట్ చేస్తారు కదా. అండ్ రేవంత్ రెడ్డి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే అరెస్టులు చేయిస్తున్నారు అనేటువంటిది ఉందో, అంటే ఫేమస్ పర్సనాలిటీస్ని అరెస్ట్ చేయడం వల్ల ఫేమస్ అవుదాం అనుకుంటున్నారా? ఈ అరెస్ట్ల ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ అంటే అది ఆయనకు కత్తి మీద చేయకపోతే చేయలేదు చూడు, సినిమా యాక్టర్ కాబట్టి చేయలేదు అని అంటారు. చేస్తే చూడు పాపం సినిమా యాక్టర్ని అరెస్ట్ చేసినారు అని అంటారు. అది ఈ నిర్ణయం తీసుకున్నా తప్పుపడతారు, ఆ నిర్ణయం తీసుకున్నా తప్పుపడతారు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోవటము, గాయపడటము జరిగింది కాబట్టి ఏది అనుకోకపోతే మాత్రం చెడు పేరు ప్రభుత్వానికే వస్తుంది. అరెస్ట్ చేస్తే ఒక పేరు, అరెస్ట్ చేయకపోతే అది ఒకటే కదా. అది వేరు సమస్యలేండి. అది ఏముంటుంది, అల్లు అర్జున్ మీద సినిమా వాళ్ళ మామగారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళంతా కాంగ్రెస్ అభిమానులే కదా, వాళ్ళ మీద ఏముంటుంది దాంట్లో. ఇక కమింగ్ టు రియల్ ఎస్టేట్ సార్, తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా, లేదంటే ఏ కారణాలు అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? కొందరు ఆపాదించుతానులేండి. ఏమని అంటే ఈ హైడ్రా ఒకటి వచ్చింది కదా, ఈ చెరువులు నదులు ఆక్రమించుకునే చోట తొలగిస్తున్నారు కదా. తొలగించే దానివల్ల రియల్ ఎస్టేట్ మందగించింది అని అంటారు. అది కాదు వాస్తవానికి. సప్లై డిమాండ్కు తేడా. సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, అందువల్ల కొంచెం మందగించింది అది. అండ్ తెలంగాణ మినిస్టర్స్ అందరూ మీకు ఇంకా టచ్లో ఉన్నారా? వాళ్ళు ఇప్పుడున్న పాలనకి సంబంధించి ఏమంటున్నారు? అంటే నేనేం మాట్లాడను కదా, పెద్ద రాజకీయాలు ఏం మాట్లాడేదేమి లేదు. ఏమన్నా సందర్భాల్లోనే అటప్పుడు కలుస్తుంటాం. మీరు ఒక సామాన్యుడిలాగా ప్రజల్లో మమేకం అయిన వ్యక్తి. మీరు ఒకానొక సందర్భంలో మీరు ఆ ప్రజల మధ్య స్నానం కూడా చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో ఎప్పుడు మళ్ళీ అంటే సడన్గా మీరు సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి? అండ్ మళ్ళీ మైసూరా గారిని యాక్టివ్ పాలిటిక్స్లో చూడొచ్చా? ఇప్పుడు మీరు పాలిటిక్స్కి దూరంగా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కష్టంగా ఏమైనా అని కాదు, రాయలసీమలో ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రాజధాని విషయం, అమరావతి అని అంటారు బాబు గారు, అది అంత రాయలసీమలోకి ఇష్టం లేదు. తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన రాయలసీమ వ్యక్తే. చంద్రబాబు రాయలసీమ వ్యక్తే. ఆయనే ఉన్నాడు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని సరే, లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ పెట్టింటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రాయలసీమకు పెట్టారు కదా. అక్కడ పెట్టకుండా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్లో పెట్టారు. అంటే 2 కోస్తాంధ్ర ప్రాంతంలోనే వచ్చాయి. ఇక్కడేమి ఒక హైకోర్టు బెంచ్ ఇచ్చి న్యాయ రాజధాని అని అన్నారు. ఎవరు ఒప్పుకుంటారు న్యాయ రాజధాని అంటే? అదేమి అందరికీ ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. అందువల్ల కొన్ని ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి విభజన తర్వాత. అందుకు మేము కూడా గతంలో ఆలోచన చేసి ఇంకా జిల్లాల్లో పర్యటించాలని అనుకున్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. మేము జిల్లాల్లో పర్యటించాలని అనుకున్నప్పుడు కరోనా డిక్లేర్ అయింది.
కరోనాలో మనం తిరిగేదానికి లేదు కదా, అట్లా 2 సంవత్సరాలు పోయింది. ఉమ్, మళ్ళీ ఆలోచన చేస్తే ఇక ఎన్నికల సంవత్సరం అయిపోయింది. ఉమ్, ఎన్నికల సంవత్సరం అని ఉద్యమాన్ని నిర్మించాలంటే కష్టమవుతుంది. ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేషను, అభ్యర్థులు ఇవన్నీ నానాకం ఉంటాయి. ఉమ్, ప్రజల అభిప్రాయాలు దాని వైపు మళ్ళుతుంది కానీ దీని వైపు మళ్ళించలేము ఉమ్, అని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆలోచన చేద్దాంలే అనుకుంటే ఇప్పుడు పార్టీనే మారింది. ఉమ్, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాడు. దిగిపోయిన తర్వాత కూడా మొన్న ఒక 2-3 మాసాల కిందట కూర్చొని ఆలోచన చేసినాం అందరము. చేసినప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనం నిలుపుదల చేసింది కరోనా వల్ల నిలుపుదల చేసినాము. అప్పుడు తెలుసు కూడా కరోనా ఉండదు అనేది అందరికీ. తర్వాత ఎన్నికల సంవత్సరము అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేయలే, ఇప్పుడు మేము వస్తానే మొదలు పెట్టినారంటారని ఓ సంవత్సరం ఆగి చూద్దాం, సంవత్సరం తర్వాత ఆలోచన చేద్దాం అనుకున్నాం. ఉమ్. సో ఇక అందరి గురించి మాట్లాడాము. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఏంటి, జనసేన పార్టీ ముందు ముందు బలపడుతుందంటారా? మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? అంటే ఒక సామాజిక వర్గం మీద ఆధారపడి పార్టీ వచ్చింది. ఉమ్, మామూలుగా అయితే తెలుగుదేశంకు వ్యతిరేకంగా చేసేవారు ఆ వర్గం. మన జనసేన తెలుగుదేశము అన్నీ ఒక కూటమిగా ఏర్పడినాయి. బీజేపీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి పట్ల వైముఖ్యం ఏర్పడిపోయింది. నవరత్నాలు ఇచ్చిన వైముఖ్యం ఉమ్, వైముఖ్యం ఏర్పడిపోయినప్పుడు కూటమి అభ్యర్థులకు ఎటువంటి వ్యక్తిని నిలబెట్టినా కానీ ఓట్లు వేశారు. ఉమ్, అంటే జగన్ వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఆ హామీలు నెరవేర్చాల్సింది ఉంటుంది. ఆయనకు ఒక క్యాబినెట్ మంత్రే కదా, ఇప్పుడు తన పార్టీని తను కాపాడుకుంటా రావాల్సింది ఉంటుంది. భవిష్యత్తులో అంటే ఎవరో చెప్తాం రాజకీయాల్లో, మరి ఇంకా 4 సంవత్సరాల తర్వాత విషయాలు. రైట్ సార్. ఇంకా ఫైనల్గా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా, అంటే మీరు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందా? ఇలా మౌనంగా ఉంటారా? మౌనం వెనక కారణం ఏంటి? అదే చెప్తుంది కదా నేను మీరు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు, నేను మళ్ళీ చెప్పినా అదే చెప్పాల్సింది వస్తుంది. ఒకటి ఆర్థిక పరిస్థితి నాకు అంత సౌలభ్యంగా లేదు, ఓకే. ఎన్నికల్లో నిలబడేటంత సౌలభ్యత లేదు అంట. ఎందుకంటే ధన ప్రవాహం ఎక్కువ, కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడేటంత ఆర్థిక స్తోమత లేదు అంట. దానివల్లనే, లేకపోతే రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని కాదు, తిరిగే ఉత్సాహం లేక కాదు, వయసైనా తిరుగుతున్నాను కదా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు.